పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 13 లక్షల చెక్కులను పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ 5 ఏళ్ల పాలనలో సీఎం సహాయ నిధిని రద్దు చేసి పేద మధ్యతరగతి రోగులకు వైద్యంను దూరం చేశారని తెలిపారు. వైసీపీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని ఆరోపించారు. ఏలూరు అమలాపురం ఇట్లా పోతూ ఉన్నారు. అవి కూడా స్లాట్ నైట్ 2, 3, 4 గంటలకు వస్తూ ఉంటే ఆ టైంలో పేషెంట్స్ వెళ్ళలేనిటువంటి పరిస్థితి, వెళ్తే ఒక రోజంతా కూడా అక్కడ మళ్ళీ హోటల్లో ఉండి వెయిట్ చేసేటువంటి పరిస్థితి. అందుకే ఒక డయాలసిస్ సెంటర్ని పాలకొల్లులో ఏర్పాటు చేయాలని గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల నిమిత్తం వచ్చినప్పుడు ఆయన్ని నేను కోరడం జరిగింది. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మొన్న 2 డయాలసిస్ సెంటర్లు శాంక్షన్ అవుతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒకటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు నియోజకవర్గం ధర్మవరం, రెండవది మన పాలకొల్లు నియోజకవర్గం. ఈ చేత రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇట్లా మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించి నాకు ఈ పొజిషన్ ఇచ్చారో తప్పనిసరిగా అందరికి కూడా ఇట్లా ప్రతి పని చేయడానికి కృషి చేస్తానని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదిలాబాద్ జిల్లా ప్రజాపాలన విజయోత్సవాలను